ఇప్పుడు 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో 7,827 అక్కడ 4 lakh acres ఉంది డీవియేషన్. ఏదైతే అమ్మలేదో అన్రిజిస్టర్డ్ ఉన్నాయో దాంట్లో కూడా 4 lakh డీవియేషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్గా గ్రీవెన్సెస్ అన్ని 60-70% రెవెన్యూకి సంబంధించినట్టు ఉన్నాయి. ఇది అన్యూజువల్, ఎప్పుడూ లేని విధంగా మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్షన్స్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం, పీడీ కింద పవర్స్ ఇచ్చాం. ఎవరైనా మనం కానీ కన్విన్స్ అయ్యి ఈ కేసు అంతా కూడా 100% గ్రాబింగ్ జరిగింది, రికార్డ్స్ తారుమారు చేశారనుకుంటే ప్రూవ్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైన ఉంటుంది, నాట్ విత్ డిపార్ట్మెంట్. సో ఆ 4 కూడా మీకు ఇచ్చాం. ఆ నుంచి మార్కెట్ వాల్యూ ప్రకారం అర్బన్ రూరల్ ఎక్కడైనా సరే ఇది జరుగుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అధికారం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ బాధ్యత, సర్వే అయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. ఆ సర్వే అయిన తర్వాత మొత్తం ల్యాండ్స్ అని తీసుకున్న తర్వాత మీరు క్లాసిఫికేషన్ చేసి ఆ క్లాసిఫికేషన్ ప్రకారం యాక్షన్స్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్కి రావాలి, ప్రైవేట్ ల్యాండ్ అయితే వాళ్ళకు మళ్ళీ ఇవ్వాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు పనిష్ చేసి వన్స్ ఫర్ ఆల్ సెటిల్మెంట్ అయ్యే పరిస్థితి రావాలి. ఎప్పుడు కూడా డెమోక్రసీలో ఏంటంటే ఇష్టానుసారంగా చేస్తే ఎప్పుడైనా సరే మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారనేది వస్తే భయపడతారు, లేకుంటే ఫ్రీనెస్ వస్తుంది. ఇప్పుడు చాలామంది, నిన్న కూడా ఒకరు వస్తే నేను చూశాను, వాళ్ళు ఎన్ఆర్ఐ కొలాప్స్ అయిపోయారు. సెంటిమెంటల్, మా మదర్ ఇచ్చింది, ఆ ల్యాండ్ అంతా అలాగేసుకున్నారు, నేను దీనిపైన ఆధారపడ్డాను అంటే. ఈరోజు చాలామంది స్టేట్లో ఉండి బయట పోయిన వాళ్ళందరూ ల్యాండ్స్ కూడా ఎవ్వరివి సెక్యూరిటీ లేని పరిస్థితి తీసుకొచ్చారు. నౌ వీ హ్యావ్ టు రెస్టోర్ దట్ కాన్ఫిడెన్స్. మీరు 20 రోజుల్లో ఒకటే నేను చెప్తున్నాను, మన సిసోడియా గేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్స్, మీ జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని లాజికల్ కన్క్లూజన్కి ఇష్యూస్ తీసుకెళ్ళాలి. రెవెన్యూ మినిస్టర్ కూడా బీ క్లియర్. దీన్ని నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నా. దీన్ని ఎవరైనా సరే